ఈ మధ్య టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ లాంచ్ అయింది. కానీ లాంచ్ అయినప్పుడు ఎందుకు పంచ్ ఫేస్ లిఫ్ట్‌కి అంత ఎక్కువ బజ్ దొరికింది అంటే దాని యొక్క మంచిగా రేంజ్ ఇంక్రీజ్ చేశాడు. సో, ఇప్పుడు ఇంటర్‌సిటీ ఒక వితిన్ సిటీ కార్‌లా కాకుండా ఇంటర్‌సిటీ కార్‌గా కూడా దాన్ని చెప్పుకుంటున్నారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే BaaS బ్యాటరీ యాస్ సర్వీస్ అంటే బ్యాటరీ ఆన్ రెంట్ గానీ, బ్యాటరీ ఆన్ సర్వీస్ అని ఒక డిఫరెంట్ ఇనిషియేటివ్ లాంచ్ చేశాడు. సో, దానివల్ల కూడా ఎక్కువ మటుకు డిస్కషన్ అయితే నడుస్తుంది. బట్ చాలామందికి కన్‌ఫ్యూజన్ ఏంటంటే బ్యాటరీ యాస్ ఎ సర్వీస్ మోడల్ అసలు ఏంటి అని చెప్పేసి కన్‌ఫ్యూజన్ ఉంది. సో, అది క్లియర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో, బ్యాటరీ యాస్ ఎ సర్వీస్ ఆర్ బ్యాటరీ ఆన్ రెంట్ అంటే ఏంటి? అది మనకు నిజంగా వర్తా కాదా? అండ్ దానివల్ల బెనిఫిట్ ఏమన్నా ఉందా? లేకపోతే జస్ట్ ఒక మార్కెటింగ్ జిమ్మిక్కా అని చెప్పేసి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చేటైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. సో, ఈ బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ అనేది ఏంటంటే కార్ కంపెనీ వాళ్ళు మన ఎక్కువ మంది బయర్స్లో ఉన్న భయాలు ఏంటంటే, ఒకటి కారు మనం కొంటున్నాము, బ్యాటరీ ఏమైనా ప్రాబ్లం వస్తేనో, ఎందుకంటే బ్యాటరీ చాలా కాస్ట్లీ కదా అని ఒకటి. తర్వాత బ్యాటరీ ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ తర్వాత మార్చాల్సి ఉంటుంది, అది చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది అనే ఒక భయం ఉంది. సో, ఈ బ్యాటరీ ప్రాబ్లమ్స్ వస్తాయని ఒకటి, తర్వాత బ్యాటరీ మార్చాల్సి వస్తే చాలా ఎక్కువ కాస్ట్ పడుతుందని ఇంకొకటి, మూడోది వచ్చేసి బ్యాటరీ అంటే ఎలక్ట్రిక్ కార్ యొక్క రీసేల్ వాల్యూ ఉండదు కదా అని మూడోది. ఈ 3 భయాల వల్ల చాలామంది ఎలక్ట్రిక్ కార్స్ని కొంచెం కన్సిడరేషన్లోని పక్కన పెడుతున్నారనమాట. ఎందుకు వచ్చిన బాధలే, సేఫ్గా ఉండదని చెప్పేసి ఒక భయంతో పక్కన పెట్టేస్తున్నారు. సో, వీటికి ఆన్సర్గా కార్ కంపెనీస్ ఏమంటున్నాయంటే, సో మా బ్యాటరీ మీద మీకు నమ్మకం లేదు, కానీ మాకు ఎక్కువ నమ్మకం ఉంది మా బ్యాటరీ మీద. అందుకే మేము మా బ్యాటరీని మీరు కొనుక్కోమని చెప్పట్లేదు, మా బ్యాటరీని మీకు అద్దెకిస్తాము. సో, మీరు మా బ్యాటరీని వాడుకుంటూ ఉండండి, వాడుకుంటూ మీరు కిలోమీటర్కి ఇన్ని రూపాయలు అని చెప్పేసి మీరు మాకు చెల్లించండి అని చెప్తున్నారు. సో, ఇదేంటో విచిత్రంగా ఉందా అనిపిస్తుందా? సో, ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, కారు కొన్నప్పుడు సాధారణంగా మనం ఏ కారు కొన్నా కారులో ఉన్న అన్ని పార్ట్స్, తర్వాత ఇంజిన్ ఉంటుంది. సో, ఇంతవరకు కార్కి ఇంజిన్కి సపరేట్గా ఏమీ కూడా మనం ప్రైజ్ అయితే పే చేయట్లేదు. బట్ ఇక్కడ ఏం చేశారంటే కారు మొత్తానికి ఒక ప్రైజు, కార్ యొక్క బ్యాటరీకి ఇంకొక ప్రైజు, 2 ప్రైజెస్ కింద 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు మొత్తం కార్ కాస్ట్ని, ఈవీ కార్ కాస్ట్ని. సో, ఇక్కడ మీరు పంచ్ ఈవీ కార్ కొంటున్నప్పుడు సో 6.49 lakhs ఎంతో కట్టేసి మీరు తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్తున్నాడు. సో, అక్కడ ఏంటంటే 6.49 lakhs ఓవరాల్గా కార్ కాస్ట్, కానీ బ్యాటరీ లేకుండా అనమాట. ఓకే, మరి బ్యాటరీ లేకుండా అంటే ఇప్పుడు బ్యాటరీకి ఎంత కట్టాలి అంటే, బ్యాటరీకి ఒక ఫైనాన్షియర్ ఉంటాడు. అంటే టాటా మోటార్స్తో టైఅప్ అయిన ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, బ్యాంక్ అవ్వచ్చు, వేరే ఇన్స్టిట్యూషన్ అవ్వచ్చు. సో, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బ్యాటరీని మనకి ఫైనాన్స్ చేస్తారనమాట. సో, బ్యాంక్ వాళ్ళకి ఆ ఫైనాన్షియర్ డబ్బులు ఇచ్చేస్తాడు. సో, మనకే బ్యాటరీ దొరుకుతుంది వాడుకోవడానికి. సో, మనం ఏం చేయాలంటే ఆ ఫైనాన్షియర్కి మనం 1 కిలోమీటర్ తొక్కితే 2.6 రూపీస్, అంటే ఒక నెలకి మీరు 500 కిలోమీటర్లు తొక్కారనుకోండి, 500 × 2.6 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఏంటి లెక్క మరి అంటే 500 కిలోమీటర్లు తిరిగితే 2.6 అంటే 1000 రూపాయలు ప్లస్ ఎంతో పడుతుంది కదా అప్రాక్సిమేట్గా. మరి ఎంత తక్కువ తిరిగితే వాడికి ఏమైనా లాభం ఉంటుందా అంటే, ఇక్కడ ఒక చిన్న జిమ్మిక్ ఉందన్నమాట. ఇంతకుముందు ఎంజీ విండ్సర్ వాళ్ళు కూడా ఇది లాంచ్ చేశారు, బ్యాటరీ యాజ్ సర్వీస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. సో, అందులో ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేశారు. ఇక్కడ టాటా పంచ్ విషయంలో మనకి ఏంటంటే, ఇంకా బ్యాటరీ యాజ్ సర్వీస్ విషయంలో మొత్తం ఆ బ్యాటరీ యాజ్ సర్వీస్ యొక్క స్కీమ్ డీటెయిల్స్ కంప్లీట్గా అయితే రాలేదు. సో, ఆ ఎంజీ వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే, ఓకే మీరు కిలోమీటర్కి సమ్ 3.5 రూపీస్ పే చేయాలని చెప్పారు. కానీ వాళ్ళు అక్కడ పెట్టిన ఒక కండిషన్ ఏంటంటే, మినిమం 1500 కిలోమీటర్లు తిరగాలి అనే కండిషన్ అయితే పెట్టారనమాట. సో, సేమ్ వేలో పంచ్లో కూడా అలాంటి కండిషన్ పెట్టే అవకాశం అయితే ఉంది. మేబీ మినిమం 1000 కిలోమీటర్స్ అనో సంథింగ్ లైక్ దట్. లేకపోతే ఏమవుద్దంటే మీకు ఫైనాన్స్ చేస్తారు కదా, ఇప్పుడు బ్యాటరీని ఫైనాన్స్ చేసే కంపెనీ ఉంటుంది కదా, వాళ్ళకి కూడా డబ్బులు రావాలి కదా. మీరు ఓన్లీ నెలకి 200 కిలోమీటర్లు తిరుగుతున్నారు అనుకోండి, 200 × 2.6 రూపీస్ అంటే 500 ప్లస్
500 కన్నా కొంచెం ఎక్కువ రూపాయలు అవుతున్నాయి. సో 5,000 రూపాయలు వాడికి మనం ఈఎంఐ కడుతూ ఉంటే వాడికి వచ్చే బెనిఫిట్ ఏమి ఉండదు కదా. సో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా ఎన్ని కిలోమీటర్స్ పెడతారు అనేది డౌట్, ఎన్ని కిలోమీటర్స్ మినిమం పెడతారని డౌట్. దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. లెట్స్ సే వాళ్ళు 1000 కిలోమీటర్స్ మినిమం పెట్టారనుకోండి. సో 1000 × 2.6 అంటే నెలకి 2,600 మీరు మ్యాండేటరీగా కట్టాల్సి ఉంటుంది అనమాట ఆ కేసులో. అప్పుడు నెలకి 2,600 కడితే మీరు సంవత్సరానికి 2,600 ఇంటూ మళ్ళీ 12 అంటే ఎంత అవుతున్నట్టు, అక్కడ అప్రాక్సిమేట్గా 3,000 రూపాయలు ప్లస్ 30,000 రూపాయలు ప్లస్ అంతా ఖర్చు పెడతారు సంవత్సరానికి. అది 8 ఇయర్స్కి లెక్కేసుకుంటే 2,40,000 రూపాయలు అంతా ఖర్చు పెడతారు. 10 ఇయర్స్కి అయితే ఇంకా ఎక్కువ, అప్రాక్సిమేట్గా 3,60,000. సో బ్యాటరీ కాస్ట్ ఎంత అవుతుంది. సో అది రికవరీ. ఇక్కడ ఇంకొక యాంగిల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బ్యాటరీ ఆన్ రెంట్ అంటే బ్యాటరీ మన దగ్గర ఉన్నందుకు మనం రెంట్ కడుతున్నాం. ఛార్జింగ్ కాస్ట్ అనేవి మళ్ళీ సపరేట్ ఉంటాయి. అంటే మన బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడానికి అది మన ఓన్ కాస్ట్, మన ఇంట్లో ఛార్జ్ చేసుకుంటాము, లేకపోతే బయట ఎక్కడైనా ఛార్జర్స్ యూస్ చేసి ఛార్జ్ చేసుకుంటాము, అది కూడా ఓకే. బట్ అదేంటంటే అది మన అకౌంట్లోకి వస్తుంది అనమాట. అది దానికి ఈ బ్యాటరీ సర్వీస్ స్కీమ్కి దానికి లింక్ లేదు. అది సపరేట్, ఇది సపరేట్ అనమాట. సో మీరు ఇక్కడ ఒకవేళ బ్యాటరీ సర్వీస్ స్కీమ్లో మీరు పంచ్ ఈవీ తీసుకున్నట్లయితే మీరు పంచ్ ఈవీకి ఆల్రెడీ డబ్బులు కట్టేసి ఉంటారు. దాంతోపాటు బ్యాటరీ కోసం ఒకవేళ మీరు నెలకి 2,600 రూపాయలు అక్కడ కట్టి తర్వాత మీరు ఇంట్లో ఛార్జ్ చేసుకునేందుకు లెటర్స్ మీకు 500 రూపాయలు అంతా అవుతుంది అనుకుందాం, 500 1,000 రూపాయలు అవుతుంది అనుకుందాం. సో ఆ 1,000 రూపాయలు కూడా మీకు పడద్దు అనమాట. సో ఆ క్యాల్కులేషన్ మీరు క్యాల్కులేట్ చేసుకొని డెసిషన్ తీసుకోవాలి. సో ఓవరాల్గా ఇది మంచి స్కీమ్ అనే నేను చెప్తాను, బ్యాటరీ యాజ్ సర్వీస్. ఎందుకంటే ఇక్కడ వాడు వారంటీ, లైఫ్ టైం వారంటీ ఇస్తున్నాడు అండ్ మీరు వాడినంతే కడుతున్నారు. సో ఆ రకంగా స్కీమ్ అయితే బాగానే ఉంది. బట్ ఇంకా ఫుల్ స్కీమ్ డీటెయిల్స్ వస్తే మనకి ఇంకేమన్నా కండిషన్స్ పెడుతున్నాడా ఇంకేమన్నా అనేది మనకి ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది. సో యాజ్ ఆఫ్ నో బేస్డ్ ఆన్ ద డీటెయిల్స్ ఐఎమ్ హ్యావింగ్, నేను ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను అనమాట. సో ఈ బ్యాటరీ సర్వీస్ మోడల్ డెఫినెట్లీ ఒక రెవల్యూషనరీ కాన్సెప్టే. మనకి ఈవిటారోలో కూడా పట్టుకొచ్చారు. దానివల్ల అఫోర్డబిలిటీ పెరుగుతుంది, మీకు ఈవీ కార్స్ని ట్రై చేయడానికి ఆప్షన్ దొరుకుతుంది వితౌట్ స్పెండింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ. సో బ్యాటరీ సర్వీస్ మోడల్ గురించి డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక బ్యాటరీ సర్వీస్ మోడల్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి అయితే ఆన్సర్ పెడతాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఒకవేళ కార్స్ కొనే ప్రాసెస్లో ఉన్నారు, ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ కార్ కొనే ప్రాసెస్లో ఉన్నప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మనకు కమ్యూనిటీ ఉంది, కమ్యూనిటీలో ఈవీ మామా అనే గ్రూప్ ఉందన్నమాట. సో ఎస్పెషల్లీ దానిలో ఎలక్ట్రిక్ కార్స్ కొనే వాళ్ళు జాయిన్ అవుతారు అండ్ వాళ్ళు డిస్కషన్స్ అవి చేసుకుంటూ ఉంటారు. ఏం కొనుక్కోవాలి ఏంటి డౌట్స్ అన్నీ కూడా ఉంటాయి. కొంతమంది గ్రూప్ బయింగ్ కూడా చేస్తూ ఉంటారు అండ్ కొటేషన్స్ షేర్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వి మీ కార్ బయింగ్ డెసిషన్ అయితే ఈజీ అవుతుంది. ఇంకా మనది ఈవీ ఓనర్స్ గ్రూప్ కూడా ఉంది, ఓనర్స్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. సో ఈవీ మీరు ఒకవేళ ఆల్రెడీ ఈవీ కార్ బై చేసి ఉన్నారు అండ్ ఒకవేళ మీరు ఈవీ కార్ ఓనర్ అయితే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి కూడా మీకైతే ఆప్షన్ ఉంటుంది. సో కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, యూస్ చేసి జాయిన్ అవ్వచ్చు. అండ్ పంచ్ ఈవీ ఫేస్ లిఫ్ట్ గురించి 10 ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటో చెప్తూ ఈ వీడియో చేశాను. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.